గౌరవనీయులు గురజాల జగన్మోహన్ గారు నిన్న అసెంబ్లీ వేదికగా చిత్తూరులో జరుగుతూ ఉండే డెవలప్మెంట్స్ పైన అదేవిధంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరుగుతూ ఉండే దానిపైన ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది. దాన్ని చిత్తూరులో ఉండే ఒక వైఎస్ఆర్ నాయకుడు, ఆయన పేరు చెప్పాలంటే కూడా కొంచెం మాకు ఎబ్బెట్టుగా ఉంది. మరి ఆయన చేస్తూ ఉండే కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉంటే పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఆయన చెప్తాడు మరి సూపర్ 6 అనేవి చేయలేదు అని అంటున్నాడు. వాళ్ళకు వైఎస్ఆర్ వాళ్ళకి కండ్లుండి కబోదులా అనేది ఒక డౌట్గా ఉంది. అయ్యా పెన్షన్ 3 నెలలు మీరు చెప్పి ఇవ్వకపోతే మార్చి ఏప్రిల్ మే జూన్ మాసంలో 3,000 రూపాయలతో కలిపి 4వ జూలైలో 4,000 కలిపి 7,000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లన్నీ కూడా మీరు మూసేశారు. పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టాలంటే దాన్ని మూసేశారు. దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు అన్నా క్యాంటీన్ని తమ సొంత నిధులతో చిత్తూరులో 400 రోజు చేయడం కూడా జరిగింది. అదే మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చిత్తూరులో మరి గౌరవ శాసనసభ్యులు కూడా దాన్ని కంటిన్యూ చేయడం కూడా జరిగింది. అంతేకాదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టి ల్యాండ్ ఎవరిది ఏమీని తెలియలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజల అగమ్యగోచరంగా ఉంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కూడా ఇది నేను సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలకు సూపర్ 6లో భాగంగా మహిళలకు ఏదైతే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నామో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కూడా మేము షార్ట్లో తొందరగానే దాన్ని ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే తల్లికి వందనం స్కూల్స్ ఓపెనింగ్ టైం నుంచి కంపల్సరీగా దాన్ని చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కూడా ఇప్పుడు బడ్జెట్లో దాన్ని ప్రొవిజన్ పెట్టుకొని దాన్ని కూడా ఈరోజు 20,000 రూపాయలు 3 విడతలుగా ఇచ్చేదానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కూడా మేము జూన్ తరువాత దాన్ని ఈ 3 కూడా చేయాల్సింది చేస్తాము. నేను విజయానంద రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అరే నాయనా నువ్వు చేశావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ బిడ్డ పుట్టేదానికి 1 సంవత్సరం అయిందా నాయన, ఇప్పుడు పెళ్ళైనా 1 నెలకంతా బిడ్డలు రారురా, మాకు 6 నెలలు అయిందంతే, మేము ఇంకా 4 నెలల్లో దీన్ని పూర్తి చేసి చూపిస్తాము, దానికి మేమందరం కూడా ఛాలెంజ్గా తీసుకున్నాం. సూపర్ 6 జూన్ కల్లా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. మీ మాదిరి ఎలక్ట్రిసిటీ పెంచమని చెప్పాం. మరి అదేవిధంగా లిక్కర్ని మేము బ్యాన్ చేస్తాము. లిక్కర్ని ఏ విధంగానూ 4 సంవత్సరాల్లోనే దాన్ని తీసేస్తామన్న పెద్ద మనిషి 20 ఏళ్లకు సరిపడా లిక్కర్లో వచ్చే ఆదాయంపై కూడా లోన్ తీసుకున్న పెద్ద మనిషి మీ మాజీ సీఎం. దాన్ని మర్చిపోవద్దు. ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేశారా మీరు? అన్ని అరావకరావుగానే చేశారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, డిఎస్సిలో ఈరోజు 6,000 జాబ్స్ని ఇచ్చేదానికి మేము నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ ఈ 6,300 మందిని అపాయింట్ చేస్తామని మరి ఈ అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ గారు చెప్పిన మాట మీకు గుర్తుందా లేదా? ఇకపోతే చిత్తూరులోకి వస్తే డెవలప్మెంట్ విషయం మాట్లాడుకుందాం. చిత్తూరులో బస్సులు ఈరోజు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఈ బస్సులు 31 బస్సులు మరి జగన్మోహన్ గారు, గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అయినాక ఏ బస్సులు ఓపెన్ చేశారో పేర్లతో కూడా మా దగ్గర ఉన్నాయి. అవసరమైతే ఆ బస్సులు నెంబర్లు కూడా ఇస్తాం. నువ్వు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని బస్సులు ఇచ్చినావో దయచేసి ఆ నెంబర్లతో సహా ఏ రూట్లో ఇచ్చినావో చెబితే బాగుంటుంది. మళ్ళీ నువ్వు వైస్ చైర్మన్, ఆయనైనా ఇక్కడ చిత్తూరులో ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యుయెన్సీకి, నువ్వు స్టేట్కే వైస్ చైర్మన్గా ఉన్నావు, ఎన్ని ఇచ్చినావో చెప్పాలా నువ్వు ఏదైనా. దాంట్లో మేము ఒకసారి ఆలోచించి చెప్తే 15 ఎక్స్ప్రెస్ బస్సులు, 9 హైర్ బస్సులు రీప్లేస్మెంట్, 7 సూపర్ లగ్జరీ బస్సులు ఎక్కడెక్కడ రూట్లో కూడా ఇచ్చాం. చిత్తూరు టు హైదరాబాద్, చిత్తూరు టు రాజమహేంద్రవరం, చిత్తూరు టు విజయవాడ, బెంగళూరు టు విజయవాడ, చిత్తూరు డిపో మెయింటైన్ చేసే బస్సులు. వీడికి అన్ని కూడా కొత్త బస్సులు తెచ్చి మేము ఇచ్చిన దాన్ని ఈరోజు బహిరంగంగా మేము చెప్తున్నాం.
ఇది కాదనే దమ్ము నీకుందా ఒకసారి నువ్వు చెప్పాలా. అదేవిధంగా ఈరోజు టౌన్ డెవలప్మెంట్ని మీరు అడ్డుకుంటున్నారు. మీకు ఎంతసేపు అయినా అడ్డుకోవడం కూలగొట్టడమే మీకు తెలుసు. ఈరోజు ప్రజావేదికను మొట్టమొదట గవర్నమెంట్ వచ్చిన ఒక వారం కంతా ప్రజావేదికగా కూల్చారు. మీది కూల్చే ప్రభుత్వం, మేము కట్టించే ప్రభుత్వం. ఈరోజు హై రోడ్లో కూడా అడవిపల్లి రిజర్వాయరు అమృత స్కీమ్లో 250 కోట్లు వస్తే ఆ 250 కోట్లలో 70% పని పూర్తయింది. 30% 2019 నుంచి 24 వరకు ఒక్క పైపు వేసిన దాఖలాలు లేదు. అదేవిధంగా ఈరోజు డిస్టరీలకు కథ వద్దు నాయన. డిస్టరీలకు వస్తే తమ పైన కూడా కేసులు ఉన్నాయి. మరి ఆ లిక్కర్ కేసులు అంతా కూడా ఉన్నాయి. నువ్వు పెట్టిన మరి ఎలక్షన్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఆయన. ఎలక్షన్ అఫిడవిట్లో 14 కేసులు ఉన్నాయి. దాంట్లో ఇల్లీగల్గా లిక్కర్ చేశాడని హైదరాబాద్లో సిఐడి వాళ్ళు పెట్టారు. ఇది మేము పెట్టింది కాదు. FIR నెంబర్ 82/2024లో పెట్టారు. అది మీ గవర్నమెంట్లో పెట్టింది, మేము పెట్టింది కాదు. ఇది లిక్కర్ సమాచారం వద్దు. లిక్కర్ వాసన ఎత్తుకుంటే మీ జిల్లాలో ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అందరూ కూడా బయటపడతారు. తప్పకుండా వస్తుంది. నువ్వు అన్నావు నారాయణ స్వామి గారికి ఏమీ తెలియదు, నోట్లో ఏలు పెడితే కూడా కొరికేదానికి తెలియదు. మరి ఈరోజు తయారు చేసే డిస్టరీలు ఎవరు కంట్రోల్లో ఉంది? దాని హోల్సేల్ ఎవరు కంట్రోల్లో ఉంది? అమ్మేది ఎవరు కంట్రోల్లో ఉంది? ఒక్క రోజైనా కూడా సరే ఒక్క బాటలైనా ఆన్లైన్ పేమెంట్ మీరు చేశారా? అంతా క్యాష్ ట్రాన్సాక్షనే. అది మూట్ల గట్టి మరి మీ తాడేపల్లి ప్యాలెస్ పోయిన సంగతి కూడా క్లియర్గా ఉంది. లిక్కర్ సమాచారం దయచేసి వైఎస్ఆర్ నాయకులు మాట్లాడకుండా ఉంటే ప్రజలు నమ్ముతారు. మీరు కానీ మాట్లాడినారంటే తప్పకుండా దానిపైన కూడా మీరు ఇచ్చేస్తారు. ఈరోజు అన్నాడు కృష్ణా డిస్టరీ చిత్తూరులో ఉండేది మేము చేసామంట. నేను ఒకటి అడుగుతున్నా, ఈ డిస్టరీలు 4 డిస్టరీల పేరు చెప్పాడు ఆయన. కృష్ణా డిస్టరీ, SPY రెడ్డిది నంది డిస్టరీ, వైజాగ్ డిస్టరీ అయ్యన్న పాత్రుడు అన్నాడు. వెస్ట్ గోదావరిలో మహేష్ యాదవ్, పుట్టా సుధాకర్ యాదవ్ గారి అబ్బాయిది అని ఆయన చెప్పారు. ఈ 4 డిస్టరీలు 2019 నుంచి 2024 వరకు ఎవరు కంట్రోల్లో ఉందో ఒకసారి మీరే చెప్పాలా. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కంట్రోల్ కాదా? మేము ఈరోజు కాణిపాకంకి వచ్చి సత్యం చేస్తాం. మీరు వస్తారా? పెద్ద మనుషులైతే మీరు రండి, ఎవరిదైనా తేలిపోతుంది అక్కడ. తప్పకుండా మరి డిస్టరీలు కూడా చెప్పాల్సిన ఇదే ఆయనకు ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైనా తెలుగుదేశం పార్టీ ఏదేదో యూనివర్సిటీ పెట్టలేదు చంద్రబాబు, ఈయనేదో మెహర్బానీగా డీజిల్ బోర్డులు వేస్తున్నాడు. మెహర్బానీగా చేయాల్సిన అవసరం మాకు లేదు, మా ఎమ్మెల్యేకి లేదు. ఆయన బెంగళూరులో నుంచి వచ్చింది స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని వీడికి వచ్చాడు. మీ మాదిరి లిక్కర్లో కానీ లేకుండా పోతే శాండ్ల్వుడ్లో గానో సంపాదించుకుని డబ్బు పెట్టలా. ఆయన ఏదో అక్కడ బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసుకొని అక్కడ డబ్బులు సంపాదించుకొని తన పుట్టిన ఊరికి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం కూడా జరిగింది. దానికని ఈరోజు PVKN కాలేజీలో మొన్న NAC బృందం వస్తే దానికి కూడా డబ్బులు, తన సొంత డబ్బులు కూడా పెట్టి వైట్ వాష్ చేయడం కానీ లోపల టాయిలెట్స్ కానీ ఇవన్నీ చేసి మెప్పు పొంది నాకు గ్రేడ్ 1గా వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. గారు మరి ఈ సెకండరీ మన ఈ కాలేజ్ ఎడ్యుకేషన్లో సెక్రటరీగా ఉన్నారు. ఆయనకు కూడా మేము రిప్రజెంట్ చేయం. సార్ మీరు కలెక్టర్గా ఉండేటప్పుడు దానికి యూనివర్సిటీ కావాలా, సుమారు 70 ఎకరాలు ఉంది, ఇంకా కావాలంటే ల్యాండ్ మేము ఫారెస్ట్లో కూడా తీసి మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చేయాలంటే 100% నేను దాన్ని యూనివర్సిటీ వచ్చే విధంగా నేను కూడా ప్లాన్ చేస్తానని మాట ఇచ్చాడు. ఎవరు? నేను, మా చిత్తూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా పోయి కలిసాం, మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా కలిశారు. అందరితో కూడా ఆయన చెప్పింది యూనివర్సిటీ. మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మీ మాజీ ముఖ్యమంత్రి. 10 సార్లు పెంచాడండి ఆ ఎలక్ట్రిసిటీని. చూస్తే 1-2 సార్లు కాదు, 10 సార్లు ఎలక్ట్రిసిటీని పెంచాడు. ఈరోజు 1,29 లక్షల రూపాయలు మోసం చేశాడు ఎలక్ట్రిసిటీకి. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే దీన్ని చూస్తే సోలార్లో గుజరాత్లో ₹1.99 ఇస్తే ₹2.49 అగ్రిమెంట్ అయ్యాడు. దాంతోనే సగం ఈరోజు దివాలా తీసింది వాళ్ళ గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు. ఇవన్నీ చేసింది ఎవరికి ఇచ్చాడు? అవన్నీ ఏదైనా ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయాలన్నా, ఒక వైర్ వేయాలన్నా అవన్నీ కూడా ఎవరైతే ఉమాశంకర్ ఈయన వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న మరి ఉమాశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న MP
అవినాష్ రెడ్డి ఆయన దీంట్లో భాగస్వాములైన ఈ కంపెనీకి ఆయన టెండర్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇవన్నీ భాగవతాలు మీరు పెట్టుకొని ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా ఉండే వాస్తవాలు చెప్పినాడు. వాస్తవాలు చెప్తే మీకెందుకు అంత ఉలుకు? మీది కానీ ఎత్తుకుంటే చాలా ఉన్నాయి. మా దగ్గర మేము ఏది మాట్లాడినా డాక్యుమెంటరీగానే మాట్లాడతాం. ఇది కూడా డిపార్ట్మెంట్లో నుంచి తెప్పించుకోండి, ఆర్టీసీది. అదేవిధంగా నీ సమాచారం చూస్తే నువ్వు వేసిన అఫిడవిటీ, నువ్వు సంతకాలు పెట్టిన అఫిడవిటీనే మేము చూపిస్తా ఉన్నాం. ఎన్ని కేసులు, ఏ కేసులు అనేది. మేమేమి ఆధారాలు లేకుండా, మీ మాదిరి ఆధారాలు లేకుండా మాట్లాడం. గుర్తుపెట్టుకో, ఏదైనా వాస్తవాలు చెప్పు, ప్రజల దగ్గరికి పోండి. మీరు ఈ మారి అబద్ధాలు చెప్పి 151 నుంచి 11 సీట్లకు వచ్చారు. ఇంకా కూడా లేదా? నిన్న కూడా అదే 11 నిమిషాలు ఉన్నారు, అసెంబ్లీకి వచ్చారు. ఏది ఆ పదవి పోతుంది అనే ఉద్దేశంతో 11 సీట్లకు వచ్చారు. 11 సీట్లు వచ్చి 11 నిమిషాలే మీ కార్యక్రమం చేశారు. ఆ 11 మీకు బాగా కలిసి వచ్చేట్టుగా ఉంది. నెక్స్ట్ టైంకు ఆ పక్కన ఒకటి కూడా తీయేస్తే ఒక్కరికే మిగులుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఉన్న వాస్తవాలు చెప్పండి. మీ చేతనైతే మంచి సజెషన్ ఇవ్వండి. అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష పార్టీ కావాలంటారు. ఏమండి, భారతదేశంలో ఆయన ఏదో చెప్పాడు, ఏమన్నా ఢిల్లీలో ఆయనకి ఇచ్చేశారంట. 3 ఉంటే ఇచ్చేశారు అన్నాడు. 3 ఉంటే ఇచ్చేది కాదు. అక్కడ ఏం చెప్తారంటే, అక్కడ అపోజిషన్ లీడర్ అంటాడు. అపోజిషన్ లీడర్కి మరి ప్రతిపక్ష నాయకుడికి గుర్తు ఆయనకి తెలిసినట్టుగా లేదు. వీళ్ళకు కూడా ఇస్తారు. ఏది అపోజిషన్ లీడర్గా 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా ఇస్తారు. దానికి తప్పు లేదు. ప్రతిపక్ష నాయకుడు అంటే 10% ఆఫ్ ద టోటల్ మరి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలలో 10% కంపల్సరీగా రావాలా. 175 అయితే 18 మంది రావాలా. అదే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, వాళ్ళకి 21 ఉంది, 4 కానీ మనం కానీ తీసుకునేస్తే మరి వాళ్ళకు ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. రికార్డెడ్లో ఉంది. ఇది మేము కొత్తగా చెప్పేది కాదు. ఆయన చెప్పిందే ఈ రోజు ఫాలో కమ్మంటున్నాం మేము. ఇంకేది వేరే చెప్పలా. దయచేసి మీ దాన్ని ఉంటే మీరు ఉండే వాళ్ళు కూడా, ఉండే ఎమ్మెల్యేలు కూడా ఉండే పరిస్థితి కనిపించాల. నిన్ననే ఆయన చంద్రశేఖరన్ ఆయన్ను నువ్వు ఉంటావా పోతావా అని డైరెక్ట్గా అంత అనుమానాలు వచ్చేసింది. లోపలికి పోయేటప్పుడే నువ్వు ఉంటావా పోతావా అది కూడా చెప్పి అని మరి అంత అనుమానాలు వచ్చింది. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీకి మారు పేరు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన టైం చూస్తే మరి అందరూ కూడా దాంట్లో ఉండేవాళ్ళు నీతి నిజాయితీగా ఉన్నారు. దయచేసి మీ బురదను మాకు చల్లద్దండి. మీరు మీ కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే సక్కరించండి. తెలుగుదేశం పార్టీ చేసే డెవలప్మెంట్లు మీరు సక్కరిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు మెచ్చుకుంటారు. లేకపోతే ఆ 11 సీట్లు కాదు కదా, 1 సీట్ ఇచ్చి ఇంటికి పంపించేసే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను ఈరోజు ఇక్కడ ఉండే నాయకులకి, రాష్ట్ర నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నా.